అప్పులపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనే లేదన్నారు బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి. అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీ ఎప్పుడు సాధ్యమవుతుందన్నారు. ప్రజల్ని భ్రమల్లో ముంచుతున్నారన్నారు. ఎఫ్ఆర్బీఎం అప్పులు 5 లక్షల కోట్లు దాటాయని, దీనిపై ఆర్బీఐ కూడా వార్నింగ్ ఇచ్చిందని గుర్తు చేశారు ఎలేటి. మరోవైపు వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూల్చారని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల ఈ ఇష్యూపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెడదామని, ఎవరేం చేశారో అప్పుడు తేల్చుదామన్నారు తుమ్మల. ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు హిమాలయాలతో పోటీ పడతా ఉంటే వాటిని గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం, దాటవేసే ప్రయత్నం చేయడం మరి ప్రసంగంలో విశేషం అధ్యక్ష. మరి బడ్జెట్ పాస్ చేసుకోవడానికి ఈ సెషన్స్ తప్ప ప్రజా సమస్యల మీద పరిష్కారం చేయడానికి ఎక్కడ కూడా మరి కనబడలేదు అధ్యక్ష. ఒకవైపు ఆర్థిక విధ్వంసం, అప్పుల కుప్పలో ఈ రాష్ట్రం ఉంటే 3 ట్రిలియన్ల కళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నది అధ్యక్ష. మరి కళలు ట్రిలియన్లలో అధ్యక్ష, బతుకులన్నీ అప్పుల్లో. ఈ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారిపోతూ ఉంటే 3 ట్రిలియన్ల ఎకానమీ వైపు వెళ్తున్నట్టుగా భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఒకటే పాట పాడుతూ ఉన్నారు, 2047 కల్లా ఈ రాష్ట్రం 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుందని. కానీ ఆయన మాటల్లో నిజమెంత ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను వస్తే పైసా లేదంటాడు. ఇదే ముఖ్యమంత్రి గారు బ్యాంకులోకి వెళ్తే చెప్పుల దొంగలు చూసినట్టు చూస్తున్నారంటారు. మరోవైపేమో ఈ రాష్ట్రం 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందంటారు అధ్యక్ష. అప్పు లేదే రోజు గడిచే పరిస్థితి లేదు అధ్యక్ష. అలాంటి ఈ రాష్ట్రం ఈరోజు 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎట్లా మారుతుందో మరి మీరే సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉందంటే అధ్యక్ష, కనీసం 14 నుంచి 15% ఆర్థికంగా వృద్ధి రేటు ఉంటే తప్ప ఈ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మనం సాధించలేము అధ్యక్ష. మరి ఈరోజు మరి 7 నుంచి 8% పడిపోయినటువంటి జీడిపి ఈరోజు మరి 14 to 15% ఉంటే తప్ప మరి ఎక్కడ కూడా మరి 3 ట్రిలియన్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మరి కనబడినప్పుడు ఏ రకంగా వీరు ఈ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను మీరు మరి రూపొందిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. విజన్ మాత్రం 2047 అంటారు అధ్యక్ష, కానీ వీరి కార్యాచరణ మాత్రం 1947 లాగా ఉన్నది అధ్యక్ష. ఇది పూర్తిగా అబద్ధాల పుట్టలాగా 3 ట్రిలియన్ మరి వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేస్తామని చెప్పేసి తప్పుడు తడకలతోటి మరి రాష్ట్ర ప్రజానీకాన్ని మీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ సర్కారు వచ్చినప్పటి నుంచి సామాన్యుడు బతుకు ఆగమైపోయింది. ఎక్కడ చూస్తే అక్కడ బుల్డోజర్ల సప్పుడు, పేదోడి ఏడుపే వినిపిస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, వాళ్ళ లాభాల కోసం ఏళ్ల తరబడి కట్టుకున్న గూడును కూల్చేసి జనాన్ని రోడ్డున పడేస్తున్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. లేని పక్షంలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 25 లక్షల పట్టాలు హామీ, మరి దాని సంగతి కూడా ఏమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎన్నికల ముందు 25 లక్షల మందికి యాజమాన్య హక్కు కల్పిస్తామని, పట్టాలు ఇస్తామని ఉదరగొట్టినటువంటి ఈ నాయకులు ఇప్పుడు ఆ పట్టాలు ఎటుపోయినాయి. పట్టాలు ఇవ్వడం, దేవుడు ఉన్న ఇళ్లను కూల్చి ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వ భూమి దోస్తులకు పంపకం అధ్యక్ష. రాష్ట్ర ఖజానాకు 1000 కోట్ల ఆదాయం రావాల్సినటువంటి భూములు మీ శ్రేయోభిలాషులకు, మీ దోస్తులకు కారు చౌక కట్టబెడుతూ ఇన్వెస్ట్మెంట్లని, టైటిల్ కన్వర్షన్ అని రంగులు పేర్లు పెట్టి లక్షల కోట్ల విలువైనటువంటి భూములు పప్పు బెల్లాల పంచుతూ ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టం 1000 కోట్లు జరుగుతూ ఉంటే దాని మీద ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడరు అధ్యక్ష. ఖమ్మం వెలుగుమట్ల నుంచి లగచెర్ల దాకా అంతా అరాచకమే. మొన్న ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల పంచాయతీ ఏమైంది? 1000 మంది పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తుంటే ఆ సర్కారుకు కళ్ళు కనిపించలేదా? ప్రతిపక్షాలు రోడ్డెక్కి బొత్తుకుంటే ప్రభుత్వానికి సోయి లేదు. అట్లనే లగచెర్లలో కూడా భూములను లాక్కోవాలని చూస్తే గౌరవ మహేశ్వర్ రెడ్డి గారికి కౌన్సిల్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అది న్యాయస్థానాన్ని ధిక్కరించినట్టుగా లేకపోతే దాని ఆదేశాలని బేఖాతరు చేసినట్లుగా అవుతుంది. దాని మీద మీకు ఏదైనా వివరంగా మాట్లాడాలనుకుంటే స్పీకర్ గారి పర్మిషన్ తీసుకొని షార్ట్ డిస్కషన్ పెట్టండి. వెలుగుమట్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పాలో చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నా. దయచేసి దాని లోతుకెళ్ళి మీరు పరిశీలించి మనస్ఫూర్తిగా మీరు మాట్లాడగలిగితే ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి గౌరవ సభ్యులకి మనం